నమస్తే. కర్ణాటక విధాన సౌధలో సీఎల్పీ సమావేశం ముగిసింది. డీకే శివకుమార్ ను శాసనసభాపక్ష నేతగా సిద్దరామయ్య ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. జూన్ 3న ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లోక్ భవన్ లో హడావిడి లేకుండా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక విధాన సౌధలో సీఎల్పీ సమావేశం ముగిసింది. డీకే శివకుమార్ ను శాసనసభాపక్ష నేతగా సిద్దరామయ్య ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు కూడా ఎన్నుకున్నారు. జూన్ 3న డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక అప్డేట్స్ రిత్విక్ అందిస్తారు. రిత్విక్. ఎస్ విజయ చంద్రిక, ప్రస్తుతం సిద్దరామయ్య ఛాంబర్ వద్ద ఉన్నాం విధాన సౌధలోని సిద్దరామయ్య ఛాంబర్ వద్ద మనం ఒకసారి చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. కొద్దిసేపటి క్రితమే ఆయన 4 గంటలకే ఈ సిఎల్పి సమావేశానికి హాజరు కావాల్సి ఉండగా కొంత ఆలస్యంగా సిద్దరామయ్య సిఎల్పి మీటింగ్కి హాజరయ్యారు. దాదాపు 4:45 గంటలకి ఆయన విధాన సౌధ వద్దకు జరుపుకుని మీటింగ్ హాల్లోకి వెళ్ళడం జరిగింది. అయితే కొద్ది సమయానికి ఆయన కేసీ వేణుగోపాల్ గారిని రణదీప్ సింగ్ సుర్జేవాలాతో కలిసి ఆయన తన ఛాంబర్ వద్దకు తిరిగి రావడం జరిగింది. అయితే మీటింగ్ ముగిసిందా లేక ఏదైనా వారి మధ్య ఏదైనా చర్చలు నడుస్తున్నాయనేది కొంత సందిగ్ధత నెలకొని మనం ఒకసారి చూడొచ్చు. మీడియాను మొత్తం కూడా సిద్దరామయ్య ఛాంబర్ వద్దకు రావడం మొత్తం కూడా వెలుపలికి పంపివేసి గేట్లు క్లోజ్ చేస్తున్నారు. మనం ఒకసారి ఇందాక కూడా మనం ఎక్స్క్లూజివ్గా చూస్తుంటే ఆయన సిద్దరామయ్యతో పాటే మనం ఛాంబర్ వద్దకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ మీటింగ్ ముగిసిందా లేకపోతే ఏదైనా ఇష్యూ ఉందా అనేది తెలియాల్సి ఉంది. సిద్దరామయ్యతో మీటింగ్ హాల్ నుంచి వెలుపలికి వచ్చే సమయంలో కేసీ వేణుగోపాల్ కానీ సుర్జేవాలా కానీ ఇద్దరు కూడా కలిసి సిద్దరామయ్యని తీసుకుని ఆయన ఛాంబర్లోకి వెళ్ళి మొత్తం కూడా డోర్లు క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మీటింగ్ ముగిసిందా లేదా ఏదైనా ఇష్యూ అనేది ఇప్పుడు వరకు స్పష్టత రానప్పటికీ 4 గంటలకే ఈ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే 4 గంటలకు సిద్దరామయ్య అందరూ చేరుకున్నప్పటికీ కూడా సిద్దరామయ్య 4:45 గంటలకు చేరుకోవడం జరిగింది. అయితే 4:45 గంటలకు చేరుకున్న కొద్ది సమయానికి ఆయన వెలుపలకు వచ్చేయడం జరిగింది. దీంతో మీటింగ్లో ఎలాంటి విషయాలు బయటకు రాకపోయినప్పటికీ వీళ్ళిద్దరూ కలిసి సిద్దరామయ్య అట్లాగే కేసీ వేణుగోపాల్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కలిసి వెలుగులకి వచ్చేయడం అనేది ఏమైనా సమస్య వారి మధ్య అక్కడ సిద్దరామయ్య అధ్యక్షతనే ఈ మీటింగ్ అనేది జరుగుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. సిద్దరామయ్య ఈ డీకే శివకుమార్ ప్రస్తావించి ఈ ప్రక్రియ మొత్తం కూడా సిఎల్పి నేతను ఎన్నుకునే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పి అందరూ భావించారు. అయితే సిద్దరామయ్య లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికే వచ్చేయడం జరిగింది. ఎలాంటి ఇష్యూలు జరిగాయి అనేది తెలియనప్పటికీ కూడా ఇద్దరిని సిద్దరామయ్య విధాన సౌధలోని సిద్దరామయ్య ఛాంబర్లోకి కేసీ వేణుగోపాల్ సుర్జేవాలా ఇద్దరు కూడా లోపలికి వెళ్ళి మొత్తం డోర్లు క్లోజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ సిద్దరామయ్యకు డీకే శివకుమార్కి సంబంధించి ముఖ్యమంత్రి విషయంలో ఇష్యూస్ అనేది నడుస్తూ ఉన్నాయి. గత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గెలుపొందినప్పుడు ఈ 3 సంవత్సరాలుగా కూడా ఇలాంటి తరచూ కూడా డీకే శివకుమార్ సీఎం అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సీఎంగా ఉన్న సిద్దరామయ్య తాను 5 ఏళ్ళు చేస్తానని చెప్పి అనేక సందర్భాలు ప్రకటించడం జరిగింది. అయితే గురువారం సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయడం, ఆ తర్వాత అన్ని సవ్యంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం సిఎల్పి సమావేశం కూడా నిర్వహించి సిఎల్పి నేతను ఎన్నుకుని తదుపరి ప్రభుత్వ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కానీ ఈ కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయి. 3వ తారీఖున లోక్ భవన్లో ఎలాంటి అట్టహాసంగా లేకుండా సాధారణంగా కూడా కొద్ది మందితోనే ఈ గవర్నర్ భవన్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కూడా ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సాయంత్రం 5:15 గంటలకి ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈ సిఎల్పి సమావేశం కూడా దాదాపుగా కూడా ముగిసిందని చెప్పి అందరూ భావించారు. అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది తెలియనప్పటికీ సిద్దరామయ్యను సపరేట్గా కూడా కేసీ వేణుగోపాల్ రణదీప్ సింగ్ సుర్జేవాలా మీటింగ్లోకి అటెండ్ అయిన కొద్దిసేపటికే తీసుకుని ఛాంబర్ వద్దకు రావడం, ఛాంబర్ వద్ద ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూడా
క్లోజ్ చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని అనేది మరికొద్దిసేపట్లో తెలిసే పరిస్థితి ఉంది. విజయ చంద్రిక. రిత్విక్, మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి పదవి అంశం విషయంలో కూడా కొంత హడావిడి నడుస్తోంది కదా. ప్రధానంగా అటు లింగాయత్ వర్గం నుంచి కూడా రకరకాలుగా వస్తున్నాయి. ఒకవేళ లింగాయత్ వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఇవ్వకపోతే కూడా కాంగ్రెస్ ఈ అంశం విషయంలో గుణపాఠం చూస్తుందని కూడా కొంతమంది స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంశానికి సంబంధించిన కసరత్తు ఏమైనా జరుగుతోందా? ఎస్, ఏదైతే డికే శివకుమార్ సీఎంగా ప్రకటించాలని చెప్పి భావించినప్పటికీ కూడా సిద్ధరామయ్య కొన్ని ప్రతిపాదనలు తీసుకురావడము, తాను సీఎం పదవికి రాజీనామా చేయనని పట్టుబట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్యకు కొన్ని ఆఫర్లు అయితే ఇవ్వడం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఆ సమయంలోనే ఈయన తన కొడుకు ఇవ్వడం కానీ, అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వీటినన్నిటి